ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి దమ్ముందా రేవంత్ రెడ్డి గారికి? ఊగుంటారా? ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏంటంటే చెప్పులు తీసుకొని కొడతారు రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ విద్యార్థులని, యువకులని, కవులని, కళాకారులని, రాజకీయ నాయకులు అందరినీ. హలో బ్రదర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 1 year అవుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఎట్లా ఉంది మీకు? ఎట్లా అనిపిస్తూ ఉన్నది? అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పేసి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తూ ఉంటుంది. ఏంటంటే కేవలం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ యొక్క 10 సంవత్సరాల నుండి అధికార దాహం, ధనం దాహం వాటిని నింపుకోవడానికి ఒక ప్రభుత్వం వచ్చింది తప్ప ఏ ఒక్క వర్గ ప్రజలకు కూడా ఈరోజు మంచి చేయాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు మనం చూసినట్టయితే 6 గ్యారంటీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చింది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం? ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కేవలం ఈరోజు ఈ యొక్క ప్రయాణం ఏంటంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన చూసినాం. ఈయనేదో ఇంకో కొంచెం ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటుంటుంది కదా. అంటే కేసీఆర్ ఏం చెడియలేదు, కేసీఆర్ గారు చాలా అద్భుతంగా పరిపాలన కొనసాగించింది. కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కొంచెం ఆశ చూపించి ఏదో కొంచెం 2 రూపాయలు ఎక్కువ ఇస్తా ఉన్నది కదా అని చెప్పేసి ఒక ఆశ చూపించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏ ఒక్క హామీని నెరవేర్చిందా? ఒక విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నాడు కదా. కనీసం ఒక్క ఉద్యోగం వేసిండా? 50 నుంచి 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు కానిస్టేబుల్ సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారు? బీఆర్ఎస్ పార్టీ. వాటి ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకొచ్చినవారు బీఆర్ఎస్ పార్టీ. వాటికి ఎగ్జామ్ పరీక్షలు నిర్వహించినవారు బీఆర్ఎస్ పార్టీ. రిజల్ట్ ఇచ్చినవారు బీఆర్ఎస్ పార్టీ. కేవలం ఈరోజు మీ ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆ కాన్సెప్ట్ సంబంధించిన ఉద్యోగాలను ఈరోజు నువ్వు కేవలం వారికి ఇచ్చిన లెటర్ పేపర్ ఇచ్చుకుంటావు. మేము మా ప్రభుత్వం వేసని చెప్పుకోవడానికి ఒక సీఎం హోదాలో ఉండి ఒక పచ్చి అబద్ధాలు ఆడుతుంటే రేవంత్ రెడ్డి గారు కొంచెమైనా సిగ్గుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు చూసుకున్నట్లయితే రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే గందరగోళమైనటువంటి పరిస్థితి. సరే, గత ప్రభుత్వం కంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, చిన్న ఉదాహరణ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నట్టు ఒక సభలో మాట్లాడుకుంటూ సాక్షాత్తు మీ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ, జాతీయ నాయకులు ఉన్నట్టు రాహుల్ గాంధీ నోటినే ప్రతి ఎకరాకు మేము గత ప్రభుత్వం నుండి కేసీఆర్ గారు 10,000 బిచ్చం వేస్తే మా ప్రభుత్వం రాగానే, మా ఇందిరమ్మ పాలన రాగానే, మా ప్రజాపాలన రాగానే మేము 15,000 ఇస్తామని అన్నాడు కదా. మరి ఏమైంది? ఇప్పుడు సంక్రాంతికి ఇస్తా అని చెప్తున్నారు కదా. సంక్రాంతికి ఇప్పుడు ఇస్తున్న డబ్బులలో ఏమైంది? మీ రేవంత్ రెడ్డి గారు మీరు ఇస్తున్నటువంటి 15,000లో మీరు ఏదైతే 3,000 కట్ చేసారో ఆ 3,000 మీ యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పంపుతా ఉన్నారా? ఇప్పుడు కట్ చేసినటువంటి రైతులకు ఇస్తున్నటువంటి 15,000లో కట్ చేసినటువంటి 3,000 రూపాయలు ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్తా ఉన్నాయని చెప్పేసి నేను ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కొంచెం మీ పార్టీకి సిగ్గుండాలి కదా. మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చారు వరంగల్ డిక్లరేషన్ అని చెప్పేసి అక్కడ సభ పెట్టి మీరు రైతులకు గత ప్రభుత్వం కంటే మేము ఎకరాకు 7,500 చొప్పున 15,000 ఇస్తా ఉన్నారు కదా. మరి ఏమైంది? ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది కదా. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమైందంటే కేవలం మీ పార్టీ అధికారం రావడం కోసం ఈరోజు ప్రతి ఒక్కరిని మోసం చేసి గద్దెనెక్కగానే ఏ వర్గ ప్రయాణం మీరు పట్టించుకున్నారు? కనీసం కొంచెం మీకు యోగ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఏమైందంటే అన్న, కేవలం ఈరోజు మంత్రులు డబ్బులు సంపాదించుకోవాలి, ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి, అంతే తప్ప పేపర్ ఊరు పట్టించుకోకుండా ఉన్నారు. హైడ్రా నువ్వు తీసుకొచ్చిండు. ఒక పక్కనేమో అక్కడ ఒక రైడర్ అని చెప్పేసి ఒక న్యాయకు సంబంధించిన రైడర్ అక్కడ నిర్మిస్తూ ఉంటే అక్కడ నువ్వు చెట్లను కొట్టేస్తూ ఉంటే అక్కడి నుంచి వచ్చేటువంటి ఏదైతే ఈ మూసినది ఎక్కడైతే పుట్టుక ఉన్నదో నువ్వు దాన్నే ఒక శ్మశాన వాటికలాగా నువ్వు చెట్లను కొట్టేస్తూ ఉంటే ఇంకా మూసినది ప్రక్షాళన ఎందుకు? అంటే ఎక్కడి నుంచి అయితే నీళ్ళు వస్తూ ఉన్నాయో అక్కడే నువ్వు ఇన్ని వేల చెట్లను కొట్టేస్తూ ఉంటే ఇంకా నీళ్ళు ఎట్లా వస్తుంది? అక్కడ ఉన్నటువంటి వర్షం ఎట్లా పడుతుంది? ఒక మూసినది ఎక్కడైతే పుట్టుక ఉన్నదో అక్కడి నుంచి నీరు ఎట్లా వస్తూ ఉన్నది? కేవలం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క 1,00,000 కోట్లు అయితే ఉన్నదో కనీసం ఇంతవరకు డీటెయిల్ ప్రాజెక్ట్ లేదు, డిఓపి లేదు. లేకుండా మీరు ఒక వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేసాక పెట్టుకుంటే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా మీరు ఎట్లా అయితే ఒక డబ్బును వారి దగ్గర అప్పు తీసుకోవడానికి ఎట్లా పెట్టిరని చెప్పేసి ఈరోజు దేశం మొత్తం కూడా ఈరోజు ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఏమంటే కక్షపూరిత రాజకీయం తప్ప ఇందులో ఆయన చేసినటువంటి మంచి అయితే ఏం లేదు. ఏ వర్గ ప్రజలకు న్యాయం చేసింది? ఇప్పుడు చేసినామని చెప్తున్నారు కదా. 1 yearలో చాలా చేసినాం మేము, అన్ని వర్గాలకు మేము చెప్పిన హామీలలో దాదాపు సగం వరకు అమలు చేసినాం. అందుకే మేము విజయోత్సవాలు కూడా జరుపుతున్నాం అని చెప్పేసి విజయోత్సవాలు కూడా గ్రామ స్థాయిల నుంచి కూడా విజయోత్సవాలు జరుపుకున్నారు వాళ్ళు. అవి కేవలం రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి అంచనా ప్రకారం ఈరోజు కేవలం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్లో రేవంత్ రెడ్డి గారు దిట్ట. అంటే రైతులకు ఇవ్వాల్సినటువంటి హైడ్రా ఏదైతే ఉన్నదో, రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా కేవలం ఈరోజు మార్పు అంటే ఏది మార్పు? కేవలం గత ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ గారి నేతృత్వం చేసినటువంటి మంచి పనుల కార్యక్రమాలకు ఏవైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లను ఈరోజు మీరు పేరు మార్చినట్లయితే ఇలాంటి మార్పు తప్ప ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసింది ఏం లేదు. నిజంగా నువ్వు ఇస్తున్నటువంటి 6 గంటలు ఏ హామీ నెరవేర్చి రేవంత్ రెడ్డి గారు? ప్రతి ఆడబిడ్డకు ఈరోజు 18 నిన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు నువ్వు 2,500 ఇస్తా ఉన్నావు, ఇచ్చినా ఇవ్వలేదు. ప్రతి విద్యార్థికి 10 సంవత్సరాలు ప్రతి ఆడబిడ్డకు నువ్వు ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తాను, ఇచ్చినా ఇవ్వలేదు. విద్యార్థి భరోసా అని చెప్పేసి దాదాపుగా విద్యార్థి భరోసా కార్డు అని చెప్పేసి ప్రతి విద్యార్థికి సంవత్సరానికి దాదాపుగా ఒక 5,000 రూపాయలకు సంబంధించిన ఒక కార్డు ఇస్తా ఉన్నావు. ఎక్కడ పోయింది?
విద్యార్థి భరోసా కార్డు 5 లక్షల కార్డు ఎక్కడ పోయింది? ఒక కార్డుని ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు సిగ్గుండాలి కదా మీ ప్రభుత్వానికి. ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే ఉందో ఆశ చూపించి మేము ఏదో చేస్తాము, చేసి చూపెడతామని చెప్పేసి ఆశ చూపించి ఈరోజు మీ ఓట్లు దనుకున్నారే తప్ప ఏ ఒక్క మేము ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. ఈ ఓయూల పరిస్థితి ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? మార్పు కనిపిస్తుందా లేదంటే అంత ముందుకున్నట్టే ఉందా? ఎట్లా ఉంది మార్పు? స్వచ్ఛంగా అనిపిస్తూ ఉన్నదా? మీరు చూస్తూనే ఉన్నారు, అక్కడ పోలీసులే, ఇక్కడ కనీసం ప్రోగ్రామ్ చేసుకోవడానికి మా గత ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన హైబ్రిడ్కి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఏదైతే ఉద్యోగం తెచ్చుకున్నటువంటి బలమూరి వెంకట గారు ఎవరైతే ఈ ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగం ఉపయోగించుకుని ఎమ్మెల్సీ ఆయనకు ఉద్యోగం తెచ్చుకున్నారా? బలమూరి వెంకట గారు తెలియదా? ఇదే బలమూరి వెంకట గారు ఇక్కడ ఎన్ని కార్యక్రమాలకు వచ్చి నిరసన వ్యక్తం చేసిండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆధ్వర్యంలో ఏం జరిగిందంటే ఉస్మానియా యూనివర్సిటీలో తిరిగే ప్రసక్తి లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మా ప్రోగ్రాం కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో ఏ స్థలం దగ్గర అయినా సరే, ఏ వేదిక అయినా సరే వాళ్ళ కార్యక్రమం నిర్వహించుకుంటే ఇతర సంఘాలకు ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం కాలేజ్ పోయే ప్రసక్తి ఉండదు. ఆ రోజు మేము కాలేజ్కి పోవద్దు, ఆ రోజు మేము క్లాస్లో పోవద్దు, ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం మేము మెస్ దగ్గరికి పోవద్దు అంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏంటంటే అరెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇది ప్రజాపాలన కాదు రేవంత్ రెడ్డి గారు నడుస్తుంది. అట్లా ఇప్పుడు ఓయూలు ఉంది, అట్లా పరిస్థితి ఉంది. పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము ప్రోగ్రామ్ చేసుకోవడం కాదు, మేము నిరసన వ్యక్తం చేయడం అనేది అది దేవుడు ఎరుగు. మాకు అలాంటి పర్మిషన్ లేదు, కనీసం మేము స్వేచ్ఛ తిరిగే ప్రసక్తి లేదు. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఎవరైతే ఉస్మానియా వేదిక ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళు తిరిగే ప్రసక్తి లేదు. అంటే మీ పార్టీ నాయకులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సభ పెట్టుకున్నారు కదా. మేము ఆ రోజు మొత్తం కూడా ఉదయం కాదు రాత్రి 12 గంటల నుండి మా పోలీసు సంబంధించి జైలు పడతారు. ఎక్కడ ఉన్నారు వీళ్ళు? మిగతా సంఘాల నాయకులు, ముఖ్యంగా మా బీఆర్ఎస్ సంబంధించిన విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, కనీసం తిరిగే స్వేచ్ఛ ఉండదు, కనీసం కాలేజీ పోయి క్లాస్ పోదాంటే స్వేచ్ఛ ఉండదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి ఉండే. గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే నిరసన వ్యక్తం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా కూడా నిర్బంధం కొనసాగిందని విన్నాం కదా మనం. ఇప్పుడు ఏది నిర్బంధం ఎక్కడికక్కడ ఇప్పుడు మనం చూసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇప్పుడు నేను చెప్తా ఉన్నటువంటి విద్యార్థులు అడగండి మీరు. గత ప్రభుత్వం ఇక్కడ ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ప్రశ్నించుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు ప్రతి ఒక్కరు మీరు అడగండి, వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. ఎవరైతే వివిధ సంఘాల తిరుగుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు కదా. ఈ కాంగ్రెస్ పార్టీలో కేవలం ఏంటంటే ఇది ప్రజాపాలన కాదు, ఇది కేవలం నిర్బంధ పాలన. ఇప్పుడు వచ్చేటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క హామీ నెరవేర్చారు? ఈరోజు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గం పైన కనీసం సంతోషంగా ఉన్నారా? నువ్వు ఇస్తున్న నుండి పెన్షన్ గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2000 పింఛన్ కాదు, డిసెంబర్ దాటగానే మా ప్రభుత్వం రాగానే 4000 పింఛన్ ఇస్తాను ఉన్నా. కనీసం ఈరోజు కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళు నిన్నటువంటి కనీసం ముసలు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆనందంగా లేరు. చనిపోయే స్థితిలో ఉన్నటువంటి వారు కూడా ఏంటంటే తిట్టుకుంటూ ఉన్నారు. అంటే 18 ఏళ్ళ నుంచి చిన్న పిల్లల దగ్గర నుండి కూడా ఒక విద్యార్థికి సంబంధించినటువంటి విద్యార్థి దశలో ఉన్నటువంటి విద్యార్థుల నుండి ముసలు ఉన్నటువంటి అంటే వృద్ధాప్య దశ దాకా కూడా వాళ్ళు ఏంటంటే ఆనందంగా లేరు. అంటే ఇది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. నువ్వు ఇచ్చినటువంటి ఏంటంటే మనం ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారిని తలుచుకున్న వర్గ ప్రజలు ఎవరు కూడా లేరు. అంటే మనం ఏంటంటే ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నారు కదా, ఏమైంది? ఇచ్చేటటువంటి ఈ 12,000 అయినా అందులో ఎన్ని కట్టలు? కారు ఉంటే రైతు బంధు కట్టు, లేదా ప్రభుత్వ ఉద్యోగం చిన్న స్థాయి ఉద్యోగం అయినా సరే నీకు 2 ఎకరం ఉన్నా సరే వాళ్ళకు కట్టు. అంటే కేవలం ఇది రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఇది కటింగ్స్ ప్రభుత్వం, ప్రజాపాలన కాదు. ఇది మనకి ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారంటే అందులో వెతుకుతుండు ఎంతమంది ఇప్పుడున్నటువంటి 10 మందికి ఇస్తా అంటే ఆ 10 మందిలో ఎంతమందిని కట్ చేద్దాం, ఎంతమంది అందులో వాళ్ళకి రాకుండా చేద్దాం అని చెప్పేసి 10 మందికి ఇస్తానని చెప్పేసి అందరికి ఇచ్చినటువంటి వాగ్దానంలో నువ్వు కేవలం ఏదో 5 మందిని కట్ చేసి 5 మందికి ఇస్తా ఎట్లా ప్రజాపాలన అవుతుంది? నువ్వు అందరికి నీ పథకాలు ఎట్లా చేరుస్తున్నావు అనుకుంటా ఉన్నావు? తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, మీకు రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్థానిక సంస్థలు పెట్టడానికి భయపడతా ఉన్నాడంటే ఇప్పుడున్నటువంటి వ్యతిరేక పిలుస్తున్నారు. మీరు ఒకసారి రేవంత్ రెడ్డి గారు అంతకుముందు కేసీఆర్ రాలేదు అది మాట్లాడండి కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓయికి వచ్చి ఇప్పుడు మీరు చెప్పిన వార్షికోత్సవాలు జరపాలని అవన్నీ డిమాండ్ చేస్తున్నారా? మీరు రావాలని కోరుకుంటున్నారా రేవంత్ రెడ్డిని చూడాలని? మేము మా పార్టీ తరపు నుంచి కావచ్చు, మేము వ్యతిరేక ఓయూ విద్యార్థిగా చెప్పండి, ఓయూ విద్యార్థి అని ఇక్కడికి వచ్చి మీ సమస్యలు తెలుసుకోవాలని మీరు కోరుకుంటున్నారా? సమస్యలు తెచ్చుకోండి. కనీసం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చింది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ఉన్నటువంటి విద్యార్థులు పిచ్చోళ్ళ గతంలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కామెంట్ చేయలేదా? రోడ్డు మీద ఉండే కూలీలు బిర్యానీకి ఆశపడతారు, ఆ తార్నకు వైన్స్ మీద తెచ్చుకుంటారు, ఇలాంటి చిల్లర కామెంట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఈ ఉస్మానియా వస్తారని అనుకుంటున్నాం మీరు? ఇంకో విషయం ఏంటంటే ఎవరు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక రేవంత్ రెడ్డి గారిని కూడా యాక్సెప్ట్ చేయరు. నువ్వు నిరుద్యోగులు మోసం చేసేవి, సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అంటివి, గ్రూప్ 1 ఉద్యోగాలు గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్కి ఇంకో 60 ఉద్యోగాలు కలిపి నువ్వు గ్రూప్ 1 ఉద్యోగాలు వేసినవి. ఎవరిని ఎందుకు స్వాగతిస్తారు? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి దమ్ముందా రేవంత్ రెడ్డి గారికి? ఊగుంటారా? ప్రతి ఒక్క విద్యార్థుడు ఏంటంటే చెప్పులు తీసుకొని కొడతారు రేవంత్ రెడ్డి గారిని. ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా?
ఇప్పటివరకు కూడా మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పటివరకు కూడా స్కాలర్షిప్ ఇంతవరకు రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేయలేదు. అంటే మా బడుగు ఛార్జీలు అవి పెంచిండు కదా హాస్టల్లో వాళ్ళకి మేము కొత్త మెనూ తీసుకొచ్చినారు. ఛార్జీలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే మెస్ ఛార్జీలు పెంచడం అంటున్నారు కదా, 40% 35% మేము పెంచామన్నారు కదా. నువ్వు ఎప్పుడు రిపోర్ట్ తీసుకోవాలి? గత ప్రభుత్వం ఎప్పటిదాకా అయితే పరిపాలన చేసిందో దాని తర్వాత ఉన్నటువంటి వాటికి నువ్వు ఎంత కలిపినా అది చూపించాలి. 2014 ముందు మీ ప్రభుత్వం అధికారులు 2014 రిపోర్ట్ కాదు కదా చూపించేది, 2014 నువ్వు 23 ఎట్లా చూపిస్తావు? గత ప్రభుత్వం నుండి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటివరకు అయితే అధికారంలో ఉందో కేసీఆర్ గారు హయాంలో ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గురుకుల పాఠశాల మీరు చూస్తున్నారు ఇప్పుడు న్యూస్లో ఏంది అసలు గురుకుల పాఠశాల ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంది అంటే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకునే అర్హత లేదా? ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు పట్టించుకోరా? ఇంతమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి పాములు గార్చి తేలు గార్చి ఇంతమంది విద్యార్థులు చనిపోతూ ఉంటే ఇప్పటివరకు కూడా నువ్వు కనీసం స్పందించవు. కనీసం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ లాంటిది కావచ్చు, ఒక సమావేశం నిర్వహించిండా? అసలు గురుకుల పాఠశాల మీద రక్షణ నిర్మించిండా? ఇంతవరకు లేదు. మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పాపమే అని అంటున్నారు కదా. ఇప్పుడు పిల్లలు చనిపోవడానికి కానీ ఫుడ్ పాయిజన్ కావడానికి కూడా అప్పుడు ఉన్నటువంటి గురుకుల కార్యదర్శి ఆర్ఎస్ పవన్ కుమార్ చేసినటువంటి పాపమే అని అంటా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అవును, మా కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులను కూడా ఎవరెస్ట్ ఎక్కించింది మేము, మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మేము. అది మా తప్ప. ఏదైతే కేసీఆర్ గారు ఉన్నటువంటి ఇంట్లో ఆయన టేబుల్ మీద ఏదైతే సన్నబియ్యం తింటున్నాడో నా తెలంగాణ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా నా బిడ్డ అని చెప్పేసి సన్నబియ్యం కలిసినందుకు మేము చేసిన తప్ప ప్రతి విద్యార్థి కూడా ప్రతి నెలకు దాదాపు నెలలో ఉన్నటువంటి ఆ యొక్క మెస్ మెనూలో మేము ఏ విధంగా అయితే సంబంధించిన పోషకాహారం తింటున్నాం, పౌష్టికాహారం తింటున్నా ఉన్నామో అదే విద్యార్థులు కూడా అదే ఫుడ్ తినాలని చెప్పేసి వారానికి 2 సార్లు చికెన్ పెట్టడం మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తప్ప కేవలం ఇదే ఏమైనా జరుగుతూ ఉన్నదంటన్నా రేవంత్ రెడ్డి గారి వల్ల ఈ పరిపాలన కావట్లేదు. కేవలం ఇప్పటికి నువ్వు సీఎం అయినావు కదా, నువ్వు సీఎం అయి సంవత్సరం అవుతుంది కదా, సరే పోనీ సంవత్సరం అవుతుంది కదా, నువ్వు ఏదైతే 100 రోజులు నెరవేరుస్తా ఉన్నావు నీకు చేత కాలేదు. అది తెలంగాణ ప్రజలు ఎవరంటే చెప్తా ఉన్నారు ఇప్పుడు నీ వల్ల కావట్లేదు పరిపాలన, నీకు చేత కాదు, మీ కాంగ్రెస్ పార్టీ వల్ల నమ్మే ప్రసక్తి లేదు. అలాంటప్పుడు నువ్వు కేసీఆర్ తిట్టడమేనా? ఇంతమంది విద్యార్థులు చనిపోతూ ఉంటే తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారన్న. మనం చూస్తూ ఉన్నాం, మీకు చేత కాదు, మీకు ఫుడ్ పెట్టడం, మీకు ఆహారం అందించి చేత కాదని చెప్పేసి చదువుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు బ్యాగులు పట్టుకుని తీసుకుపోతున్నారు ఇంటికి. లేదు మా ఇంటి దగ్గర ఏదో ఒక పాఠశాల మేము చదువుతామని చెప్పేసి ఉన్నటువంటి హాస్టల్ గురుకుల పాఠశాల సంబంధించిన సాంఘిక సంక్షేమ హాస్టల్ నుండి విద్యార్థులు తీసుకుపోతూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ? ఈరోజు కేవలం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు దందా చేసుకోవాలి, ఆయన బిడ్డ బాగుపడాలి, ఆయన కొడుకులకు సంబంధించి వాళ్ళ అల్లుడికి సంబంధించి ఏదైతే బిజినెస్లు ఉన్నాయో ఆ కంపెనీలు బాగుపడాలని చెప్పి చేస్తుంటే తప్ప తెలంగాణ ప్రజలను పట్టించుకునే ప్రసక్తి లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు తప్పకుండా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, తెలంగాణ ఉన్న సబ్బండ వర్గాలు కావచ్చు కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ఫైనల్గా చెప్పండి, రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎమా, కేసీఆర్ బెస్ట్ సీఎమా? జెన్యూన్గా చెప్పండి మీరు. 100% కేసీఆర్ గారి ప్రభుత్వమే ద బెస్ట్ సీఎం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూభాగం ఉన్నంత వరకు కూడా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూభాగం ఉన్నంత వరకు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ సాక్షి చెప్తా ఉన్నాను, కేసీఆర్ గారి చరిత్ర కూడా ఎవరి వల్ల చెప్పడం, కేసీఆర్ చరిత్ర చెప్పడం ఎవరి వల్ల కాదు. రేవంత్ రెడ్డి గారు ఎంత ఎప్పుడన్నా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎక్కడ పాత్ర ఏంది, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో తెలియదా? చరిత్ర తెలియదా? చరిత్ర నిరూపలేదు కదా రేవంత్ రెడ్డి గారు. కాకపోతే కేసీఆర్ పెట్టినటువంటి పథకాల పేరు మార్చవచ్చు, కేసీఆర్ పెట్టినటువంటి సంబంధించినటువంటి భవనాల పేర్లు మార్చుకోవచ్చు, కానీ కేసీఆర్ గారు చరిత్ర మార్చలేడు కదా, అభివృద్ధి ఎవరు కూడా మార్చలేరు కదా. మారుస్తారు అంటున్నాడు కదా ఇప్పుడు, మీ వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ అని చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు అందుకోసమే అంటే ఇప్పుడు ఎందుకైతే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎందుకైతే ఓడిపోయిందని చెప్తున్నారంటే వాళ్ళు బాగా చేయలేదు కాబట్టి మాకు అధికారం ఇచ్చారని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ప్లస్ వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేస్తారని కూడా నేను చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారి నాయన దిగొచ్చిన, ముత్తాతలు దిగొచ్చిన కేసీఆర్ గారు వెంట కూడా బీకలేరు. కేసీఆర్ గారి చరిత్ర అనేది ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు, ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉన్నదో ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి భూభాగం ఉన్నంత వరకు కూడా కేసీఆర్ గారి చరిత్ర కావచ్చు, ఆయన పెట్టిన పథకాలు కావచ్చు, ఈ రేవంత్ రెడ్డి గారి పేర్లు మార్చినంత మాత్రాన ఆ పెట్టినటువంటి పథకాల ద్వారా కేసీఆర్ గారు చేసిన మంచి ద్వారా వాళ్ళ తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి వాళ్ళ గుండెలకు పేరు మరపలేరు కదా. ఏదో మనం చూస్తూ ఉన్నాం, కేసీఆర్ గారు తచ్చుకున్న ఎవరు ఉన్నారా? హైడ్రా వస్తే తెలంగాణ భవన్, ఈరోజు రైతు బంధు ఇవ్వలేని చెప్పి రైతులు ధర్నా చేస్తే తెలంగాణ భవన్కి వస్తున్నారు, కానీ ఎవరన్నా రేవంత్ రెడ్డి గారి పేరు తలుచుకుంటా ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి కూడా కేసీఆర్ గారి పేరుని తలుచుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఏ వర్గ ప్రజలైనా సరే కేసీఆర్ గారు మేము ఎందుకు వదులుకున్నా ఉన్నాము, మేము వేసినటువంటి ఓటు ఎందుకు మేము వేస్ట్ చేసుకున్నా ఉన్నాం. వాళ్ళే ఇప్పుడు ప్రభుత్వం మార్చారు కదా, మరి ప్రభుత్వం అవును ఈ రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి ఏదైతే ఆశ ఉంచిందో మేము వాళ్ళకంటే మేము ఎక్కువ అని చెప్పేసి ఉన్నటువంటి ఆ అపోహలో, ఆ ఆశలో వాళ్ళు తప్పు నిర్ణయం తీసుకున్నారు తప్ప. ఈరోజు ప్రతి వర్గం వారి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేసీఆర్ గారు రావాలి, తప్పకుండా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మేము కేసీఆర్ గెలిపించుకుంటామని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో మేము చూస్తూ ఉన్నాం కదా. ప్రతి ఒక్కరు రాను రోజుల్లో కేసీఆర్ గారికి మళ్ళీ వచ్చే ఎన్నికలు ఏ ఎన్నిక వచ్చినా సరే బీఆర్ఎస్ పార్టీ కారు కోసం తెలంగాణ ప్రజలు అండగా ఉంటారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకేనా, హలో బ్రదర్. ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 1 year అవుతా ఉంది, ఆయన పాలన ఎట్లా ఉంది అనుకుంటున్నారు మీరు?
I don't want to say many things, but I want to say the one thing about the education. Like as I can see, lot of job opportunities like DSC and other opportunities are there, and so many people they achieve that opportunity also. Especially the people those who are from the lower background, they only believe the studies, yeah. So they're able to achieve many things, and then like I'm also like. Thinking that yeah, after come to the Revanth Reddy, okay, I had some hope. I want to be study again. After like 2-3 years, I worked in MNC. Then I felt okay, the new government formed and they will give some opportunities. So that is the reason I started to come again. And I'm believing like upcoming September there is a DL and like for that set is the main important thing. And the students are asking like we want to write the set exam. After that DL should be. And if we give the Revanth Reddy give that opportunity, I will be more happy through your media, and because like this set is very important to write the DL exam. And if we give one more opportunity like me, there are many people those who recently passed out or something, so they will also have this opportunity. And I highly suggest to give this opportunity. I highly request to the CM to give this opportunity again. And I'm so happy that like new opportunities and other things. People will say many things about the other things, but I don't know many things about the politics or how is ruling this Telangana. I don't know many things, but I can say education purpose. Right now, the job opportunities. Many of my seniors they got this opportunity actually. I'm so happy for that and thankful to the Revanth Reddy. And upcoming days also like every day whatever the job calendar he had to be fulfilled. I don't know. Some people says there are many like ups and downs is there. They can like he's doing this thing that thing. They can say people say many things, but I don't know the truth actually. Without truth I cannot speak anything. But I request to the authority those who are whether the Revanth Reddy or someone anybody continuously give this opportunity to the people, because this is a place like studies education is a one thing people can overcome this poverty. And Telangana is Hyderabad is a developed, but surroundings of Hyderabad it's very poor villages. Like if you go like 100 kilometers from the Hyderabad, in my place especially, there are many poor peoples like they cannot survive themselves with, and they don't have any opportunities, and their culture they cannot overcome. We can see many of Andhra people will come and work here, but Telangana people they won't come here because they so much adapted to the culture and they don't want to leave their houses. Something maybe lack of I don't know, it's what we can call lack of maturity or anything. But I highly ask the Revanth Reddy like sir, please continuously like however you like how long you will be in the Telangana, please continuously every year try to give opportunities to the student. Those who are study faithfully, they will get this opportunity definitely. And I requested you again to give this set exam to again like people those who are like me, they don't have any hope. They went to the back some other works, and after government came we want to be study. There is a hope, we will get an opportunity, and for us really it will be helpful for us. Thank you this opportunity bhaiya. Through your media, if we listen and they can do any changes, the set office or something, that would be really great. Thank you this opportunity. థ్యాంక్ యూ. You too. హాయ్ బ్రదర్, హలో బ్రదర్. ఎట్లా ఉందన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 1 year అవుతుంది. 1 year పాలన మీకు ఎట్లా అనిపిస్తూ ఉన్నది? తెలంగాణలో 10 ఏళ్ళు కేసీఆర్ పాలన సాగింది. ఈ సందర్భంగా మొదటి 5 సంవత్సరాలు సంక్షేమ పథకాల పేరుతోనే ప్రచారం బాగా జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు మిగతా పథకాలు వస్తాయని ఆశతోనే ప్రజలు ఎదురు చూశారు. కానీ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు అనుకున్నంత సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోవడం వల్ల ప్రజలలో బాగా వ్యతిరేకత వచ్చింది. దాన్ని ఆసరాగా చేసుకొని రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ విద్యార్థులని, యువకులని, కవులని, కళాకారులని, రాజకీయ నాయకులు అందరినీ సమన్వయం చేసుకొని అధికారాన్ని చేజిక్చుకున్నారు. సంవత్సర కాలం గడిచిపోయింది. ఇప్పుడు మేము ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్గా విద్యార్థి సంఘ నాయకులుగా ఉన్నాం కాబట్టి విద్యారంగానికి సంబంధించిన అంశాలు నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈ సంవత్సర కాలంలో విద్యారంగంలో విద్యార్థులు కానీ, విద్యార్థి సంఘాల నాయకులు కానీ, విద్యావేత్తలు కానీ ఊహించినంత ప్రోగ్రెస్ అయితే కనిపించలేదు. మంత్రి కూడా లేడు కదా. విద్యాశాఖ మంత్రి ఇంతవరకు నియామకం జరగలేదు. ముఖ్యమంత్రి గారి దగ్గరే ఆ శాఖ ఉంది. విద్యార్థి నాయకులు కానీ, విద్యార్థులు కానీ సమస్యలు చెప్పుకోవడానికి ఈరోజు సీఎంఓ ఆఫీస్కి పోయే పరిస్థితి లేదు. ప్రజాపాలన అనే ఒకవైపు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ఉంటే సంబంధిత సమస్యలని తక్షణం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యాశాఖ మంత్రి నియామకం జరగలేదు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ రాష్ట్ర బడ్జెట్లో
గత ప్రభుత్వం ఏదైతే 7.2% సుమారు ఒక పర్సెంట్ అటు ఇటు ప్రకటించిందో సేమ్ అదే బడ్జెట్ని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు కూడా ప్రకటించింది. మొన్న ప్రకటించిన బడ్జెట్లో 7.2% బడ్జెట్ కేటాయింపులు చేసింది. ఈ బడ్జెట్ కేటాయింపులు అనేవి రాష్ట్ర విద్యాశాఖ బలోపేతానికి ఎటువంటి నిధులు సరిపోవు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి జేఎన్టీయు, జేఎన్ఎఫ్యు, అంబేద్కర్ యూనివర్సిటీ, ఇట్లా అన్ని యూనివర్సిటీలు 13 ప్రభుత్వ యూనివర్సిటీలకి ఈరోజు ప్రొఫెసర్ పోస్టులు సంపూర్ణంగా లేని కారణంగా నిస్తేజంలో ఉండిపోయిన పరిస్థితి ఉంది. అట్లాగే ఆ యూనివర్సిటీల డెవలప్మెంట్ కోసం రాష్ట్ర బడ్జెట్లో డెవలప్మెంట్ ఫండ్స్ ఏమీ కేటాయించలేదు. కేటాయించిన నిధులు ఓన్లీ జీతాలు, శాలరీల కోసమే కేటాయించారు. కాబట్టి విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే విద్యకి సంబంధించిన నిధులు ఖర్చు చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఢిల్లీ ప్రభుత్వం అటువైపు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగం మీద సుమారు బడ్జెట్లో 20% నిధులు కేటాయిస్తే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువగా తెలంగాణలో అటు కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కానీ కేటాయింపులు చేస్తూ ఉన్నారు. దీనివల్ల విద్యారంగానికి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు రోజు ఉస్మానియా యూనివర్సిటీలో టీచింగ్ పోస్టుల అవసరాన్ని చూస్తే సుమారు 1000 పోయిన పోస్టులు అవసరం ఉన్నాయి. ఇప్పుడు కేవలం 351 మంది ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. మిగతా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. రీసెర్చ్ చేయాలన్నా, క్లాసులు రెగ్యులర్గా వినాలన్నా, ఒక మంచి పరిశోధన జరగాలన్నా టీచర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ టీచర్స్ లేకుండా, ప్రొఫెసర్స్ లేకుండా యూనివర్సిటీలో విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది? దీన్ని భర్తీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. మేము అడిగితే కమిషన్ ఏర్పాటు చేసినాం, కమిటీలు ఏర్పాటు చేసినాం అని చెప్తా ఉన్నారు. కానీ అవి కాలయాపన చేసే దిశగా సాగుతున్నాయేమో అనే అనుమానాలు విద్యార్థుల్లో కలుగుతాయి. ఎట్లా ఉందన్న ఓయూల పరిస్థితి అయితే ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఒక పాజిటివ్ అంశం ఏంటంటే, గతంలో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా తెలంగాణ ఉద్యమాలు అనేక ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం జరిగింది. కానీ అప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో మీటింగులు జరుపుకోవడానికి అనుమతించకుండా వచ్చిన వాళ్ళని అరెస్టులు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఫామ్ అయిన తర్వాత, కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పాత సాంప్రదాయం పునరుద్ధరించబడింది. ఇక్కడ మీటింగులు కానీ, సమావేశాలు కానీ, స్వేచ్ఛగా కార్యక్రమాలు జరుగునే అవకాశం ఏర్పడింది. ఇది మంచి పాజిటివ్ అంశం. దీన్ని మనం ఆహ్వానించాల్సిన విషయం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు మేము దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. అయితే ఇదే సందర్భంలో విద్యార్థులకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు కావచ్చు, వసతులు కానీ ఏమాత్రం ఏర్పాటు కాలేదు. మేము అడుగుతా ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా. ఈరోజు మొన్న రీసెంట్గా ఒక రీసెర్చ్ స్కాలర్, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఒక రీసెర్చ్ స్కాలర్ తలనొప్పి కారణంగా అనారోగ్యానికి గురై తీవ్రం అయిపోయి ప్రాణాలనే కోల్పోయాడు. ఆ విద్యార్థికి ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు, ఆరోగ్య భద్రత లేదు. గాంధీ హాస్పిటల్ పోయినా, యశోద హాస్పిటల్ పోయినా, ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ పోతే డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థులందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడితే, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయగలిగితే, అంతా పేద వర్గాల విద్యార్థులు ఇక్కడ చదువుతుంటారు. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగినా, సమస్య వచ్చినా దాన్ని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది, చూపించుకోవడానికి. తల్లిదండ్రులకు భారం కాదు, విద్యార్థులకు భారం కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలి. అట్లాగే ఇక్కడ విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ వేల మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళంతా 97% మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులే. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలు ఏవైతున్నాయో ప్రభుత్వ యూనివర్సిటీలకు, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ సరిపోవడం లేదు. బయట ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వాళ్ళకి ఇస్తున్న స్కాలర్షిప్నే యూనివర్సిటీ ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ అంతే ఇస్తున్నారు. 1500 రూపాయల నుంచి 1700 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులు రీసెర్చ్ పేపర్స్ రాస్తారు, ఇంటర్నేషనల్ సెమినార్లను అటెండ్ చేస్తారు, నేషనల్ సెమినార్లకు పోతారు, పేపర్ ప్రజెంటేషన్స్ చేస్తారు. అట్లాగే సాఫ్ట్వేర్స్ని, రీసెర్చ్ టూల్స్ని, సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తారు. సిస్టమ్ బేస్డ్, కంప్యూటర్ బేస్డ్ వర్క్ చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులకి ఫెలోషిప్ స్కీమ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే సీఎం ఫెలోషిప్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే స్కాలర్షిప్ని పెంచాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు కూడా ఉచితంగా మెస్ సౌకర్యం కల్పించాలి. ఈరోజు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో ప్రైవేటు విద్యా సంస్థలు కాబట్టి ఫీజులు దండుకుంటూనే వసూలు చేస్తూ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ యూనివర్సిటీలో కూడా ఈరోజు ఫీజులు దండుకుంటూ ఉన్నాయి, ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వం పట్టినట్టు వ్యవహరిస్తూ ఉంది. అందుకే ప్రభుత్వ విశ్వవిద్యాలయ విద్యార్థులకి, ప్రభుత్వ యూనివర్సిటీల విద్యార్థులకి ఉచిత మెస్ సౌకర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి గారు వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, రీసెర్చ్ స్కాలర్స్గా, పీడిఎస్, జార్జ్ రెడ్డి పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే ఎట్లా ఉందన్న పరిస్థితి? మీరు మంచి జరుగుతుంది అనుకుంటారా, మంచి అనుకుంటున్నారా వీళ్ళు రేవంత్ రెడ్డి వాళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తానని హామీ ఇచ్చింది, దానికి సంబంధించి అనేక హామీలు ఇచ్చింది.
వాటి అమలుకు సంబంధించి బడ్జెట్ విషయంలో కావచ్చు ఇతర సమస్యలు వస్తున్నాయని వాళ్ళే మంత్రివర్గం సమావేశాలు నిర్వహించి మా దగ్గర డబ్బులు లేవు అయినా మేము ఏర్పాటు ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నారు. దానికోసం ఆదాయ వనరులను క్రియేట్ చేస్తామని చెప్తా ఉన్నారు. దీన్ని అధిగమించాల్సిన సమస్యనే. అయితే ఇప్పుడు ఈరోజు ఉచిత బస్సుల సౌకర్యాన్ని మహిళలకు కల్పించారు. కానీ ఆర్టీసీ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వకుండా అదేదో చారిటీ లాగా ఇస్తున్నట్లు డ్రైవర్ల సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల మీద వాగ్వాదాలకు దిగడం ఒక సమస్య వస్తుంది. ఇంకోటి బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల ఆర్టీసీలో ఉచిత ప్రయాణాల కారణంగా ఇంకా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఈరోజు పథకం ఉద్దేశం ఏంది? అందరికీ రవాణా సౌకర్యాన్ని దగ్గర తీసుకోవడం. కానీ ఆ పథకం యొక్క ఉద్దేశమే నీరుగారిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. అట్లాగే సిబ్బందికి తగిన ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రయాణికులను గౌరవించాలనే భావనని వాళ్ళలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు సజ్జనార్ గారు ఎవరికో ఆర్టీసీ బస్సులో ఒక పిల్లగాడు పాట పాడితే స్పందించారు. అదే ఆర్టీసీ బస్సులో ఇతర సమస్య వచ్చినప్పుడు స్పందిస్తే బాగుంటుంది. ఆ పిల్లాడు పాట పాడినప్పుడు స్పందించడం మంచిదే, స్వాగతించాల్సిందే. అట్లాగే సమస్య ఉన్నప్పుడు కూడా స్పందించి దాన్ని పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. సజ్జనార్ గారు ఈ విషయం మీద ఆలోచన చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తామని. అట్లాగే ఈరోజు ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజీలు కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి విద్యార్థులు, బాయ్స్కి సంబంధించిన విద్యార్థులు బస్ పాసులు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది. విద్యార్థులకు ఎటువంటి ఇన్కమ్ సోర్స్ ఉండదు. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, మహిళలకి విద్యార్థినీలకు ఇచ్చినట్లుగానే స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్ కూడా ఉచిత బస్ పాస్ సౌకర్యం ఇస్తే చాలామందికి ఒక ఎకనామికల్ రిలీఫ్ ఉంటుంది అనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరో విషయం, ఈరోజు రుణమాఫీ సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది, రైతు భరోసా గురించి చర్చ జరుగుతూ ఉంది, కౌలు రైతుల గురించి చర్చ జరుగుతూ ఉంది. వీటన్నిటిని సమగ్రంగా అధ్యయనం చేసి దానికి సంబంధించిన అర్హత కలిగిన ఏ ఒక్కరికి నష్టం జరగకూడదు. అట్లాగే నిరుపేదలు ఉన్న వాళ్ళందరికీ కూడా దాని సౌకర్యాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత అవసరం ఉన్నదైతే మేము సీరియస్గా భావిస్తా ఉన్నాం. ఈరోజు నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో గ్లోరిఫై వచ్చే విషయాలని, పాపులారిటీ వచ్చే విషయాల మీద దృష్టి కేంద్రీకరించకుండా, దాన్నే ప్రధానంగా తీసుకోకుండా ప్రజా సమస్యల మీద, రైతు సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద, మహిళల సమస్యల మీద, తెలంగాణ విద్యాలయ వ్యవస్థల మీద, తెలంగాణ విద్యా బలోపేతం మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది అనేది అయితే మేము అభిప్రాయపడతా ఉన్నాం. మీరు మూసీ నది సుందరీకరణ చేస్తే చేయండి, లేదంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే చేయండి. దాంట్లో లీగల్గా ఆయన దాంట్లో తప్పు ఉంటే చట్ట ప్రకారం చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే చేయండి. కానీ విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, యువతకు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, బేసిక్ ఫెసిలిటీస్ కావచ్చు, బేసిక్ ఎమ్యూనిటీస్ కావచ్చు, వాటిని కల్పించకుండా అవి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఈరోజు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి అందరికీ సంక్షేమం అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలనేది అయితే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటన్నా లాస్ట్గా, మీరు ఎవరు బెస్ట్ సీఎం అనుకుంటున్నారు మీ దృష్టిలో? కేసీఆర్, రేవంత్ రెడ్డి? ఇంకా కేసీఆర్ గారికి 10 ఏళ్ల కాలం గడిచింది, రేవంత్ రెడ్డి గారు కేవలం 1 సంవత్సర కాలమే వచ్చింది. కాబట్టి ఒక విద్యార్థులుగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఉద్యోగాల కల్పనలో కావచ్చు, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంలో కావచ్చు, అట్లాగే యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో కావచ్చు గత 10 ఏళ్ల ప్రభుత్వం సరిగా జరపలేదనేది మా అభిప్రాయం. దాని మీద మేము పోరాడినాం. కాబట్టి న్యాచురల్గానే ఆశించినంత స్థాయిలో కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిగా ఊహించుకున్నాం, ఉద్యమంలో కలిసి పనిచేసినాం. కాబట్టి ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనేది భావన మాలో ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి కేవలం సంవత్సర కాలం అయింది. కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఎటువంటి జడ్జ్ చేయలేము. రాబోయే కాలం అది తెలుస్తుంది ఎవరు బెస్ట్ సీఎం అనేది. తప్పనిసరిగా మేము దానికి సమాధానం చెప్పే రోజులు వస్తాయి. థ్యాంక్ యూ.